అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాది నంద్యాల జిల్లా కొనిగుండ్ల మండలం కొనిగుండ్ల నుంచి మీర్జాపురం దాకా 5 ఎకరాల పొలం ఉంది. ఆ పొలంలో 3 నెలల కిందట మినుము వేశాను. ఇప్పుడు పీకడం వల్ల పీకిన 3 రోజులు పీకినాను. 3 రోజులు వర్షాలు పడుతున్నాయి. మిషన్ రాకపోవడం వల్ల వర్షం ఎక్కువ పడి నీళ్ళు పడి అంత ముద్ద అయిపోయింది, అంత కుళ్ళిపోయింది. ఏం కూడా తరం కాలేదు. మేము దీని మీదనే ఆధారపడినాము. పొలం లేకపోతే మాకు వేరే పని కూడా లేదు. ఇదే పని 18 ఏళ్ళ నుంచి ఇదే పని చేసుకోవాలి. ఇదే బతుకుమ్మది. చాలా ఇబ్బంది కదా సార్. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. మాకు మొత్తం పెట్టుబడి పెట్టినాము, చేసినాము, ఏం కూడా లేదు. వర్షం రాకముందే పీకినా నుంచి వర్షం పడుతుంది. 3 రోజుల పైన వర్షం పడుతుంది. చాలా ఇబ్బంది కదా సార్. మాకు చాలా ఘోరంగా ఉంది. అంత ముద్ద అయిపోయింది. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. మా కుటుంబం అంతా దీని మీదనే ఉంది. ఇది లేకపోతే మాకు ఆధారం లేదు. పట్టంగా మునిగిపోయింది నీళ్ళల్లోనే. కట్టె కాని రాకుండా మునిగిపోయింది. ఏమూ లేదు మాకు ఇదే మాకు బతకదీరు. పురుగుల మందులు, చాలా మందులు పెట్టుబడి దండికి వచ్చింది. ఎకరాకి 20,000 చొప్పున 5 ఎకరాలకి ₹1,00,000 దాకా పెట్టుబడి వచ్చింది. మాది కొలగూల గ్రామం సార్. కొలగూల మండలం కొలగూల గ్రామం పొలంలో పొగాకు నాట్యము. పొగాకు నాటింటే వర్షాల వలన అంతా దెబ్బతిని ఎక్కువ ఎకరాకు 20-25 నుంచి 30 దాకా పెట్టుబడి పెట్టాం సార్. ఇది ఇట్లా జరిగింది కాబట్టి ఏమన్నా ప్రభుత్వం వాళ్ళు వచ్చేసి మాకు ఏదైనా సహకారం చేయండి సార్ కోరుతున్నాం సార్. వర్షాల వల్లనే సార్ దెబ్బతిందంతా. ఇది ఇంత పాచిపోయింది సార్. 1,30,000 దాకా వచ్చింటది. దాదాపు 3.5 పొలం ఉంది. ఇది పెట్టుబడి ఎకరాకు 30 దాకా వచ్చింటుంది సార్. ఇది సాయం చేయమని కోరుకుంటున్నాం సార్. మేము 8 ఎకరాలు వేసినాం సార్. మొత్తం ఇష్టం జరిగినందుకే చూడండి, ఇద్దరు కనపడుతుంది కదండి. ఎదురుగానండి అంతా సహకారం చేయాలంటే ఇంకా మనం ప్రభుత్వం వాళ్ళే ఏమన్నా సహకరిస్తే వ్యవసాయం మీదే బతికేది సార్. వ్యవసాయం నుంచే మేము బతికేది సార్. జీవనాధారం ఉండేది ఇది ఇట్లా వర్షాల వలన దెబ్బతినింది మాకంతా. ఏదైనా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. మీర్జాపురము, కొలిగుండ్ల మండలము, నంద్యాల జిల్లా సార్. మేము ఇక్కడ 6 ఎకరాల కంది పంట వేసినాము. చాలా నష్టపోయినాము సార్. భారీ వర్షాల వల్ల అంత కందెల్ల అదంతా కుళ్ళు తెగులు మధ్య వచ్చేసింది. చాలా వర్షాలు 3 రోజుల అకాల వర్షాల వల్ల పంట అంతా నాశనం అయిపోతుంది. నష్టం సార్. మీరు ప్రభుత్వం మాకు తక్షణమే ఆదుకోవాలి సార్. మేము చాలా ఈ జీవనాధారం మాకు ఇదే సార్. ఈ కంది పంటే మేము ఇది లేకుంటే మాకు సావే శరణం సార్. మేము దీంతోనే బతుకు జీవనం మా జీవనము. మీరు ప్రభుత్వం తక్షణమే ఏదైనా కానీ ఆదుకోవాలి సార్. మాకు మీరు ప్రభుత్వం తరఫున మళ్ళీ మేము కోలుకోవాలంటే మీరే సార్. ప్రభుత్వమే ఆదుకోవాలి మమ్మల్ని. తక్షణమే మాకు సహకరించాలి సార్. మీరు సార్ ఇది వచ్చేసి 6 ఎకరాలు సార్. ఇది ఎకరాకు 20,000 పంట ఇది పెట్టుబడి వచ్చింది సార్. ఇది 6 ఎకరాలకు 6,20,000 దాకా పెట్టుబడి వచ్చింది సార్. మీరు ప్రభుత్వం తరఫున మీరు ఏదైనా కానీ మాకు సహకరించాలి సార్. మీరు తక్షణమే మేము జీవనోపాధి ఇదే సార్. మాకు కంది పంట, మాకు మిగతా పంటలు ఏమీ లేవు సార్. మీరు తక్షణం మాకు ఏదైనా కానీ మేము మళ్ళా కోలుకోవాలంటే మీరే ప్రభుత్వం ఆదుకోవాలి సార్. మాకు ఏదైనా తక్షణము. నారాయణ రెడ్డి సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.